ఏంటమ్మా ఏదో డల్గా ఉన్నట్టున్నారు? అవును మణిమ్మ, ఈ ఇంట్లో ఎవ్వరికీ బంగారి నచ్చలేదు. తనని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంటున్నారు. దానికి నేనేం చేయగలను మణిమ్మ? తనని ఇబ్బంది పెట్టగలనా? అంటే మీకు బంగారి అంటే ఇష్టమే కదా? ఆహా, నాకు కూడా నచ్చదు. నేను వెన్నెలే నా కోడలు కావాలి అని ఆశపడ్డాను. కానీ ఇదంతా జరగలేదు కదా. నా కొడుకు బంగారి మెళ్ళో తాళి కట్టాడు. ఆ తర్వాత మనం దీన్ని మార్చగలమా? పెళ్ళప్పుడే అత్తయ్య మాట మీరలేకపోయాం. ఇప్పుడు మాత్రం నేనేం చేయగలను? మీనమ్మ, బంగారి చాలా మంచి అమ్మాయి, తెలివైన అమ్మాయి, గుణంలో నిలువెత్త అమ్మాయి. న్యాయంగా ఈ ఇంటికి తన కోడలుగా రావటమే కరెక్ట్. నువ్వొక దానివి మణిమ్మ. నిజంగా చెప్తున్నానమ్మా. వెన్నెల అయితే రవిని అస్సలు తట్టుకోలేదు. మన ఝాన్సీ అమ్మ గురించి మీకు తెలిసిందే కదా. ఒక చిన్న గుండు సూది కొనాలి అన్నా 100 సార్లు ఆలోచిస్తారు. అది అన్నిట్లోనూ బెస్ట్గా ఉండాలి. అలాంటిది ఆవిడ ఒక అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా? మీనమ్మ, మీ తర్వాత రవిబాబు మీద కుటుంబంలో అంత ప్రేమ అక్కర పెంచుకుంది ఝాన్సీ అమ్మే కదా. రవికి ఒక బొమ్మ కొనాలి అంటే కూడా చూసి చూసి కొంటారు. ఆవిడ పోయి ఈ పెళ్లిలో తొందరపడ్డారని అనుకుంటున్నారా? లేదు మీనమ్మ, మీకు అయినా రవికి అయినా ఆవిడ మంచే చేశారు. మీరు కళ్ళు మూసుకుని మన ఝాన్సీ అమ్మ చెప్పేది వినండి చాలు. ఇంకెవరూ చెప్పినా నమ్మకండి. ఇదే నా జీవితం. బంగారీని నా వైఫ్. బంగారీతో నేను లైఫ్ లాంగ్ ఉండబోతున్నా అని ఈ లైఫ్ ని మీరు తొందరగా యాక్సెప్ట్ చేయండి. బేబీ, ఇది వర్కౌట్ అవుతుందా? ఝాన్సీ అమ్మ ఏమైనా కోప్పడ్డారంటే అదంతా నేను చూసుకుంటాను. ప్లాన్లో ఏ మార్పు లేదు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా? ఓకే బేబీ, నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. నాకే ఆర్డర్ వేస్తావా? నాతోనే ఛాలెంజ్ చేస్తావా? రేపు నీకీ రవి అంటే ఏంటో చూపిస్తా. ఝాన్సమ్మా, రా బంగారి, కూర్చో. నాకు రవి సార్ మీద డౌట్గా ఉంది ఝాన్సమ్మా. ఏం డౌటో చెప్పు. అదే ఝాన్సమ్మా, మనం రేపొద్దున ఫంక్షన్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. మామూలుగా నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను అని గొడవ కథ చేయాలి. కానీ ఆయన కూల్గా ఉన్నారు. దానికి ఏ రియాక్షన్ ఇవ్వడం లేదు. ఆయన సైలెంట్గా ఉన్న దాని వెనక డేంజర్ ఏమైనా ఉందేమో అనిపిస్తుందమ్మా. ఆయన వేరేమైనా ప్లాన్ చేస్తున్నారంటారా? ఖచ్చితంగా. ఏంటమ్మా? రవి ఏం ఆలోచించినా మనమంతా ఒక్కటిగా ఉన్నప్పుడు రవి ఒక్కడు ఏం చేయగలడు? వేరే దారి లేక ఊరుకుంటాడు. రవి కోపంతో రగిలిపోతున్నాడు బంగారి. రవి అలాగే ఉంటాడు. బంగారి, నువ్వేం కంగారు పడకు. ఇంకొద్ది రోజుల్లో రవికి కోపం తగ్గిపోయి ఆలోచన మొదలవుతుంది. అప్పుడు రవి నీ దగ్గర తంజావూరు బొమ్మలాగా నువ్వు చెప్పిన దానికంతా తల ఆడిస్తూ ఉంటాడు. పోండి ఝాన్సమ్మా. నేను చెప్పేది జరుగుతుందో లేదో అది మాత్రం చూడు. మరి అంతలా తలాడించక్కర్లేదు. నేను చెప్పింది ప్రేమతో అనుకుంటే చాలు. ఆయన ప్రేమగా చెప్పింది నేను వింటాను. అది కూడా చూద్దాంలే. సరే అమ్మా.
తీసుకొచ్చాను. నేను నిన్ను అడిగానా? మీరు అడగకపోయినా ఇవ్వడం నా బాధ్యత కదా. ఇలా చూడు, భార్యలాగా బిహేవ్ చేయటం, మురిసిపోవటం, సిగ్గుపడుతున్నట్టు నటించడం ఇదంతా నా దగ్గర పెట్టుకోవద్దు. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి రవి సార్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్త దగ్గర ఎలా నడుచుకోవాలనేది అలాగే కదా నడుచుకుంటున్నాను. నేను మీ భార్యనే కదా, అదైతే ఎవరు మార్చలేరు కదా. ఎలా? నాకు కొంచెం కూడా ఇష్టం లేకుండా నేను తాళి కట్టానే, అలాంటి భార్యనా? అవును, నేను ఇష్టం లేకుండానే తాళి కట్టించుకున్నాను. రేపేం చేస్తారంటే ఇష్టంతో ప్రేమగా నా మెడలో తాళి కట్టండి, అది నేను ఇష్టంగా కట్టించుకుంటాను. యు ఆర్ అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. బంగారి, నువ్వు ధైర్యంగా ఉండవు. నీకిప్పుడు కావాల్సింది ధైర్యమే. ఇలాగే నేను ఏడిపించాలని చూసి నీ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయాలనుకుంటారు. నువ్వు అస్సలు బ్రేక్ అవ్వకూడదు. హ్మ్? బంగారి, ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ నీకేమైనా పెళ్ళా? అదైతే బానే ఉంటుంది. గుడికి ఎంతోమంది పెళ్లి చేసుకోవాలనే కదా వస్తారు. అలా మనల్ని ఎవరైనా చూడకపోతారా అని అనుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమంటారా? కరెక్టే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కానీ అమ్మాయిని చూసి నేను ఓకే అలా చేయాలి. అయితే నీకు ఆల్ ద బెస్ట్. నాకైతే నో ప్రాబ్లం బంగారి. అయినా ముందు అమ్మాయి ఓకే అనాలి కదా. నన్ను ఏదో హెల్ప్ అడిగినట్టున్నావే. ఆ, అంటుంది బ్రో, ఓకే అంటుంది. ఆ. ఆ, బంగారి, ఏంటి రవి ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నారమ్మా. సరే, త్వరగా తీసుకునిరా, అందరం బయలుదేరాలి కదా. సరే అమ్మా. ఉమ్.